పార్టీ చేసిన దాంట్లో గానీ లేదా కవితమ్మ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మాట్లాడదాం డెఫినెట్ గా. సో ఒకసారి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ గా రిజల్ట్ చెప్పే ప్రయత్నం చేస్తా. డిస్ట్రిక్ట్ వైజ్ గా ఆదిలాబాద్ లో ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన మున్సిపాలిటీలు 2, ఆసిఫాబాద్ అండ్ క్యాతనపల్లి. ఆసిఫాబాద్ లో హంగ్ ఏర్పడింది. సో 11 మ్యాజిక్ ఫిగర్ ని 7 కాంగ్రెస్ పార్టీ వచ్చాయి, 9 బీఆర్ఎస్, సో బీజేపీ 4. ఇక్కడ హంగ్ ఏర్పడింది ఆసిఫాబాద్ లో. ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి మరి. సో క్యాతనపల్లిలో సిపిఐ 4 స్థానాలకు గెలుపొందింది. సిపిఐ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ పొత్తులో ఉన్నాయంట. సో కొంత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో కరీంనగర్లో చొప్పదండి, హుజరాబాద్, మంతని, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ అనూహ్యంగా మంతనిలో 1 స్థానం అండ్ పెద్దపల్లిలో 5 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. ఆ తర్వాత వరంగల్లో 2 చోట్ల హంగ్ ఏర్పడింది, జనగామ అండ్ కేసముద్రం. జనగామలో 16 మ్యాజిక్ ఫిగర్ ఉంటే కాంగ్రెస్ 12 కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 13, సిపిఐ 1 అండ్ ఇతరులు 4. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కేసముద్రంలో మొత్తంగా 9 మ్యాజిక్ ఫిగర్ ఉన్నాయి, 16 స్థానాలు ఉంటే అక్కడ 8 కాంగ్రెస్, 1 స్థానం తగ్గింది, 8 బీఆర్ఎస్. నెక్ టు నెక్ ఇక్కడ ఇది కదా అసలు ఫైట్. కేసముద్రంలో మంచి బిగ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. 8 2 స్థానాలు. డోర్నకల్లో కాంగ్రెస్ గెలిచింది, మరిపెడలో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత బీచ్కుంద, నిజామాబాద్లోని బీచ్కుందలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బాన్సువాడలో కాంగ్రెస్, భీమ్గల్లో కాంగ్రెస్. ఇక మెదక్లో, ఇస్నాపూర్లో రైట్. సో ఒకసారి మరిన్ని డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి బీఆర్ఎస్ బాగుందా ఎటువంటి సిచ్యువేషన్ చూద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు. ఎస్ మధు, సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి పరాజయాన్ని చవి చూడడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? రైట్ మధు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుకోని రీతిలో నిజామాబాద్ లో 4వ స్థానం, కరీంనగర్ లో 3వ స్థానం, ఇతర మున్సిపాలిటీలో హంగ్ రావడం పెద్ద ఎత్తున ఒక ఘోర పరాజయం అని చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఈ ఫలితాలని ఆ నాయకులు ఎలా చూస్తున్నారు? ఎగ్జాక్ట్లీ క్రిషాంక్ ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రిజల్ట్కి సంబంధించి కాస్త హైప్ క్రియేట్ అయింది మొన్న ఎలక్షన్లో. కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు, నాన్ స్టాప్ మార్నింగ్ నచ్చారు. అనుకున్న ఫలితాలు రాలేదా? కృష్ణ గారు ఏమనిపించింది? ఎంత ప్రచారం చేసినామండి మేము. మీరు గమనిస్తే మా ప్రచారం అంతా కూడా సిట్ ఆఫీస్లో చుట్టే నడిచింది కదా. హరీష్ రావు గారి మీద ఈ 15 రోజుల్లో సిట్టు విచారణ, కేటీఆర్ గారి మీద విచారణ, మళ్ళా తర్వాత మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారిని అవమానపరుస్తూ ఇంటికి నివాసానికి పోయి ఏదో బ్యాంకులలో విదేశాలలోకి వెళ్ళిపోయేటోళ్లకు అట్లాంటి నోటీసులు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టినరు. మా పార్టీ నాయకులు అందరూ కూడా ఒకవైపు కేసీఆర్ గారు బీఫామ్లు సంతకం పెట్టాలన్నా, ఇంకోవైపు ఇటు సిట్టు విచారణ వీటికి హాజరు కావాలన్నా, ఇవన్నిటిలో కూడా మేము ఇవాళ మీరు గమనించండి, లాస్ట్ ఈ రాష్ట్రంలో సింబల్తో ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్లో వీళ్ళే అన్నారు కదా, అరే వీళ్ళ పరిస్థితి పూర్తిగా సున్నా అయిపోయింది, ఒక్కటి కూడా రాలేదు, మొత్తం నరేంద్ర మోదీ గారే, రాహుల్ గాంధీ గారే అని అన్నారు. కానీ ఇవాళ ఇప్పటికి వస్తున్న ఫిగర్స్లో 750 కాంగ్రెస్ పార్టీకి ఉంటే మేము 450 ఉన్నాము అని అంటేనే వాళ్ళకంటే సగం కంటే ఎక్కువ మేము ఇవాళ ఉన్నాము. దాంట్లో డౌట్ లేదు. అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ వెల్ పర్ఫామ్ చేసింది. అసలు రాదనుకున్న కేసులో అనూహ్యంగా అసలు కాంగ్రెస్ని మొత్తం పక్కన పెట్టేసి 1 సైడ్ మెజార్టీ వచ్చినటువంటి సిచ్యువేషన్. అంతవరకు ఓకే. కానీ అనుకున్నంత రాలేదా? ఏంటి మన ప్రభావం చూపించిందా? మీరు అన్నట్టు సిట్టు ప్రభావం ఇవేనా, లేకుంటే ఇంకేమైనా ప్రభావాలు చూపించారా? అనుకున్నంత కాదు. వీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరోనే అనుకుందాం. మేము పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 0 నుంచే స్టార్ట్ అయినాము. మేము ఇవాళ చేస్తున్న ఇవాళ మీరు ఆలోచించండి, సింగరేణి బొగ్గు కుంభకోణం ఎత్తుకున్నాం. అది ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రిజల్ట్ చూపెట్టింది కదా. బెల్లంపల్లిలో హంగ్ వచ్చినా కూడా అరే హంగ్ అంటే మేము ధీటుగా ఉన్నాం. మీరు ఆలోచించండి, అలా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. జనరలీ మున్సిపాలిటీలు వాళ్ళకి కావాల్సింది ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది, వాళ్ళకి ఫండ్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ ఆ ఫండ్ వద్దు, మాకు రేవంత్ ప్రభుత్వం వద్దు, మాకు ఇవాళ ప్రతిపక్షం కావాలి అని వాళ్ళు క్లియర్గా ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేశారంటే మామూలు ధైర్యం అది? వార్డు మెంబర్ల ధైర్యము, ప్రజల ధైర్యము, ఓటర్ల ధైర్యము, వాళ్ళందరూ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి యాజ్ ఆఫ్ నౌ సగం అయినట్టున్నాయి. ఇప్పటికీ ఇంకా సగం ఉన్నాయి కౌంటింగు. కానీ సగంలోనే ఇవాళ మేము పాత కాంగ్రెస్ అంటే పోయిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంత వచ్చినాయి? 576 వచ్చినాయి. ఇలా మేము 460 దాకా వచ్చేసినాం. ఆ మార్కుని క్రాస్ చేసేపోతున్నాం, ఇంకెక్కువ కూడా వస్తున్నాం మేము. సో దాంతో క్లియర్గా అర్థమైపోతున్నది, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ గారి ప్రభుత్వం
ఇవాళ పూర్తిగా వ్యతిరేకత తెచ్చుకున్నది. వాళ్ళు చేసింది ఏమీ లేదు, మున్సిపాలిటీల్లో చేసింది ఏమీ లేదు. ఈ ట్రెండ్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా కనబడుతుంది. అంటే మొన్న మళ్ళీ మేమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. పీసీసీ చీఫ్ కొద్ది కింద మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు, మా దగ్గర నుంచి 10 మంది 12 మంది పోటీ ఉండే వాళ్ళే రెబల్ అయ్యారు, అందుకే కొన్ని చోట్ల రిఫ్లెక్ట్ అటు ఇటు అయిందని చెప్తున్నారు. ఇంకోటి సీఎం నిన్న మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రయాంగిల్ ఫైట్ ఉందన్నాడు. ట్రయాంగిల్ ఫైట్ కనిపించిందా మీకు? ఎట్లా స్టేట్లో కనిపించిందా ట్రయాంగిల్? అంటే వారు పాపం భారతీయ జనతా పార్టీని పెంచాలనే పనిలో ఉన్నారు ఇవాళ. అందుకే మీరు గమనించండి, ఇటు కేటీఆర్ గారు స్పందించగానే ఇమీడియట్గా కేటీఆర్ గారి మీద కేసులు అవుతాయి. కానీ అరవింద్ ధర్మపురి గారు నీ సిగ్గే తీసిరు కదా, నిన్ను బేవకూఫ్ అన్నాడు, నిన్ను పొట్టోడా అని అన్నాడు. నువ్వు ఏమైనా కేసు వేసినావా ఆయన మీద? ఏమన్నా కనీసం ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళన్నా స్పందించిరా? అంటే బీజేపీని పెంచే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీతో పొత్తు, ఇటు ఎంఐఎంతో పొత్తు, ఆఖరిని జనసేనని కూడా వచ్చిపోమని చెప్పారు. అంటే లేదా అంటే మీరు ఏమంటారు, మీ స్టేట్లో బీజేపీ లేదంటారా? బీజేపీని పెంచే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు బీజేపీ లేదా? వాస్తవానికి వాళ్ళ ఆ అజెండా మీరు గమనించండి. అసలు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏముండాలండి? మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నువ్వు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉన్నది, చెత్త కుప్పల నుంచి మొదలు పెట్టుకుంటే దోమల నియంత్రణ కానివ్వండి, రోడ్ల రిపేర్లు కానివ్వండి, ఇవన్నీ చర్చకు రావాలి. నువ్వు ఏం నిర్మాణం చేపట్టినావు అని. కానీ కొత్తగా ఏం తీసుకొని వచ్చిండు? మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ తరహాలో ముస్లిం 4% రిజర్వేషన్. నువ్వు డిక్లరేషన్లో హామీ ఇచ్చింది ఏంది? 10% రిజర్వేషన్. కానీ నువ్వు ఇక్కడ 4% రిజర్వేషన్ అని చెప్పినావు. పోనీ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ఈ 2 సంవత్సరాల్లో నీకు సాధ్యమైనప్పుడు నువ్వు చెయ్యవు. నీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడాడు, నీకు కేవలం మున్సిపాలిటీ ఎన్నికల్లో గుర్తొచ్చింది. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడినా, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మాట్లాడు, మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు? ముస్లిం 4% రిజర్వేషన్ అనగానే ఎవరు ఉరికొస్తారు? అరే మా అజెండా పట్టిండ్రా బై చలో అనేసి ఇటు బీజేపీ వాళ్ళు ఉరికొస్తారు. ప్రజల అజెండా పోతుంది. ఒక మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగాల్సిన చర్చ ఆ అజెండా నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏం చేసిండు ఆయన? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. పాపంగా అమ్మాయిలు వీణావాణి వాళ్ళిద్దరు లాగానే బీఆర్ఎస్ బీజేపీ. అంటే ఇంత చిల్లర క్యాంపెయిన్ ఎప్పుడు కూడా చూడలేదు అసలు. ఒక ముఖ్యమంత్రి ఒకటి క్రిషాంక్ గారు, ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు క్లియర్గా. ముఖ్యమంత్రి ఇప్పుడు ఈల్డింగ్ ఉంటుంది క్రికెట్లో, టెంప్ట్ చేయడము, ఆ టెంప్టింగ్ లిస్టులకు పోవడం, అవుట్ చేయడం. సో అట్లా పరిస్థితి జరిగిందా? మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ముఖ్యమంత్రి మాటలను పట్టించుకోవద్దు, బూతులను పట్టించుకోవద్దు, ఆ ట్రాప్లోకి పోవద్దని. చివరికి ఆ ట్రాప్లోకి పడ్డదా బీఆర్ఎస్? చూడండి, ఒకటి కేటీఆర్ గారు వారిని ఏమన్నా అంటే రియాక్ట్ గారు, ఇంకెవరినన్నా కూడా మేము ఎవరం రియాక్ట్ అవుతలేము. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు రా అనే పదం వాడి నీ జాతి ఏంది ఇదంతా ఏంది అని అన్నప్పుడు ఎంతవరకు మేము మౌనంగా ఉండాలి? ఇవాళ ఈ వార్డు మెంబర్ల గెలుపుతో